देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్లో జనజాతర సభ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. రేపు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న జనజాతర బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న సందర్భంగా ఏర్పాట్లపై పర్యవేక్షించేందుకు గాను నేడు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి సభాస్థలితో పాటు హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 50,000 మంది ఈ సభకు హాజరు కానున్నందున తగిన ఏర్పాటు చేయాలని, మంచినీరు, మజ్జిగతో పాటు మహిళలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సభకు పర్యవేక్షిస్తున్న బాధ్యులకు సూచించడం జరిగింది. భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ గారు మరి మన ముఖ్యమంత్రి గారు హాజరవుతారు. ఎన్నికల ప్రచార భాగంలో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ టౌన్లో రేపు భారీ బహిరంగ సభ ఉన్నది. ఎన్నికల సభలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ చేతులు పెడితే ఏ విధంగా మోసం చేసినారో, అదేవిధంగా మోడీ గారి వైఫల్యాలను, కేసీఆర్ గారి మోసాన్ని, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఖజానాను ఖాళీ చేసినటువంటి విధానాన్ని రేపు ప్రజలకు తెలియజేయడానికి, అదేవిధంగా ఓట్లను అడగడానికి, మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని మార్చడానికి ఎన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు రేపు మా నాయకులు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అధిక సంఖ్యలో భారీగా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేసి రానున్న మే 13 నాడు ఎన్నికల్లో భారీ మెజారిటీతో వెలిచాల రాజేందర్రావు గారిని గెలిపించాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం.